పాయకరావుపేట దుర్గాలమ్మ చెట్టు వద్ద ఉన్న రేషన్ డిపోను కూటమి నాయకులు ప్రారంభించారు. తోట నగేష్, పెద్దిరెడ్డి చిట్టిబాబు, యాళ్ల వరాహాలు, చంచాలపు పద్దు రేషన్ డీలర్లతో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. పాయకరావుపేట దుర్గాలమ్మ చెట్టు వద్ద ఉన్న రేషన్ డిపోను కూటమి నాయకులు ప్రారంభించారు. తోట నగేష్, పెద్దిరెడ్డి చిట్టిబాబు, యాళ్ల వరహాలు, చెంచలపు పద్దు రేషన్ డీలర్లతో కలిసి ప్రారంభించారు. ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం రేషన్ దుకాణాలను తిరిగి ప్రారంభిస్తూ గత నెలలో జీవో జారీ చేసింది. ఈ నెల 1వ తేదీ నుంచి ప్రజలకు రేషన్ డిపోలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడంతో అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. పాయకరావుపేట పట్టణంలోని దుర్గాలమ్మ చెట్టు వద్ద గల రేషన్ దుకాణాన్ని జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు తోట నగేష్, పెద్దిరెడ్డి చిట్టిబాబు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు యాళ్ల వరహాలు, మండల పార్టీ అధ్యక్షుడు చెంచలపు పద్దు రేషన్ డీలర్లతో కలిసి రేషన్ షాప్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ ప్రజలు రేషన్ దుకాణాల సేవలను సద్వినియోగం చేసుకోవాలంటూ పిలుపునిచ్చారు. మజ్జూరి నారాయణరావు, ఆచంట దొర, విలియం కేరీ, బాబు, పెద్దిరెడ్డి పద్మావతి, పలువురు రేషన్ డీలర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. మీకు కరెక్ట్గా 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు రోజుకి 12 గంటలు మీకు అందుబాటులో ఉండి మీరు ఎప్పుడు కూలి పని చేసుకుని తిరిగి వచ్చినా సరే మీకు అందుబాటులో ఉండక ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మీకు అందుబాటులో ఉంటుంది. ఇదే ఈ వ్యానోడు వస్తే ఏ ఈదులో ఉన్నాడో తెలియదు, మన బృందావనంలో ఉన్నాడేమో అని మనం అనుకుంటూ పోను, ఆడు ఎక్కడో చెట్టు కింద కూర్చొని పడుకుంటూ పోడు. అలా కొన్ని వేల లక్షల మందికి సంవత్సరానికి ఒకసారన్నా సరే వాళ్ళకి రేషన్ అందలేని పరిస్థితి వచ్చిందని మీకు ఈ సందర్భంలో తెలియజేయడానికి సమావేశం పెట్టాం. అవునా కాదా ఆలోచించుకోండి. ఇప్పుడు వచ్చి వెళ్ళిపోయేవాడు అనేవారు కాకుండా ఈవేళ మరి మన కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ గారు గ్రౌండ్ లెవెల్ నుంచి రిపోర్ట్ తెప్పించుకున్నారు. అసలు ఏంటి వేళ్ల సంగతి ఏంటని. ఈ వేళ్ళకి వాళ్ళకి జీతాలకి అంటే 9,000 వేళ్ళు కొన్నారు. పనికిరాని వేళ్ళు ఆ కంపెనీ వాడు ఎవడో తీసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కొంటే అందులో కొన్ని కోట్ల రూపాయలు కమిషన్ తీసుకుని ఈ వేళ్ళ సంస్కృతిని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి మీకు ఈదికి పెడుతున్నాం, ఇంటింటికి పంపించేస్తున్నాం అని చెప్తే ఆ వ్యాన్ కొనుక్కోవడానికి ఆ వైసీపీ కార్యకర్తకి లోను, మళ్ళా 7,000 ఆడికి లోను కూడా ఇలా కట్టడం, 21,000 జీతం, సుమారు 9,000 వేళ్ళు కొన్నారు. సంవత్సరానికి వీళ్ళ మీద ఖర్చు పెట్టేది ఎంత అనుకున్నారమ్మా? 850 కోట్ల రూపాయలు వాళ్ళకి ఇస్తున్నారు ఈ వ్యాన్ల వాళ్ళకి. 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది దానికి. మేము వచ్చిన వెంటనే 2,000, 4,000 చేసాం. అవునా కాదా? వాలంటరీ వ్యవస్థను పెట్టారు గతంలో. ఈ వాలంటరీలకి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగేది వాళ్ళకి. ఇటువంటి పనికిరాని పనులు అన్నీ చేసేసి ప్రజలను కూడా సోమరపోలు చేస్తున్నాడని నేను అంటున్నాను. ఏంటంటే ఇంకోటి కాదు, గతంలో మన పూర్వం చెప్పాలంటే చెరువుల దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటూ పోయి, మంచినీళ్ళు. పూర్వం చెరువు మనకు ఉన్నది ఒక చెరువు, మీకు తెలుసో లేదు, అక్కడికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటూ పోయి. ప్రభుత్వాలు వచ్చిన తర్వాత చెరువులు పోయి ఈదిల్లో నుయ్యిలు తవ్వడం మొదలెట్టారు. అబ్బా నుయ్యి బాగుంది, సేదెట్టు తోటైనా చెరువు దగ్గరికి వెళ్ళడం ఏంటని. అంటే ప్రజలు ఎలా సుఖపడుతున్నారన్న మీకు చెప్తున్నాను. నుయ్యిలు పోయాయి, యాండబోర్లు కొట్టారు ఈదికి, కొడితే నీరు వచ్చేస్తుంది అనుకన్నా. యాండబోర్లు పోయాయి, కుళాయి పెట్టారు, ఇంకా స్విచ్ నొక్కితే ఎలా తిప్పితే నీరు వచ్చేస్తుంది ఈదుల్లోనే ఎవడింటి ముందు అని అన్నారు. అవునా కాదా? మీరు ఆలోచించండి. తర్వాత ఇంటింటికి కనెక్షన్ పెట్టారు. ఇప్పుడు జరుగుతుంది ప్రతి గ్రామంలో కూడా. మోడీ గారి ప్రభుత్వం భారతదేశంలో 5 లక్షల గ్రామాలకి దశల వారీగా 5 సంవత్సరాల్లో ఇంటింటికి కనెక్షన్ పెడతారు. ఇలా మనం సుఖపడిపోతుంటే అందుకే బీపీలు, షుగర్లు వచ్చేస్తున్నాయి. కొంచెం నడితే డిపో దగ్గరికి మన బీపీ, షుగర్లు తగ్గుతాయి. మన ఇంటి మందికి వస్తున్నాడు, ఆడు ఎంత తినేస్తున్నాడో మీకు తెలియదు. కాబట్టి ఇది తెలియపరచడానికి ఈ సమావేశం పెట్టి ఈవేళ ఇంతమంది వచ్చి ఈ ఓపెనింగ్ చేయడానికి ఏంటంటే మీరు తీసుకోండి, కష్టపడి. మీకు ఏమైనా అక్కడ జరిగితే మీకు డీలర్ సమాధానం చెప్తాడు. మీకు ఏంటి వేళ టెక్నాలజీ మారిపోయింది కాబట్టి అనేక సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్య కూడా పరిస్థితి ఏంటంటే మీకు పెళ్ళి అయినోడు మీ కార్డులో ఉంటాడు,
ఈవేళ అది కూడా మీకు వచ్చింది. పెళ్ళి అయిన వాళ్ళు ఎవడన్నా ఉంటే ఇమీడియట్ గా కార్డు కూడా చూపెట్టేళ్ళారు. భార్యను తీసుకుని వెళ్తే ఇమీడియట్ గా వాళ్ళకి ఆ కుటుంబం నుంచి ఇడిపోయి కార్డు ఇచ్చేసి కార్యక్రమం కూడా ఈ సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు పెట్టారని ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. కాబట్టి ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా మీరు సద్వినియోగం చేసుకుని మరి దీని మీద ఎన్నాలో పోతున్నారు. వీళ్ళకి 10,000 రూపాయలు కమిషన్ ఇస్తే ఆడు వ్యాన్ మీద వాడికి 21,000 జీతం. ఏంటి ఆడు చేసేది చెప్పండి. ఆ డబ్బులు మళ్ళీ మీకే వస్తాయి ప్రభుత్వానికి ఏదైనా పథకాల ద్వారా. 850 కోట్లు మరి ప్రభుత్వాన్ని నష్టం చేస్తుంటే ఇది అప్పుడే గొగ్గోలు ఏడేస్తున్నారు. ఇంటింటికి వెళ్ళి వాళ్ళం మేము ఇచ్చి వాళ్ళం ముసలికి ఇమ్మని మేము ఇప్పుడు చెప్తాం. నల్లైన వాళ్ళు ఉంటే డీలర్సే ఇస్తారు. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని ఇది మీరు గ్రామంలో ఏంటంటే అబ్బాయి మన ఇంటి దగ్గర వచ్చేయడం ఇది కాదు కండి, మీకు వ్యాయామం కూడా ఉంటుంది. డిపో దగ్గరికి వెళ్ళండి. కొంచెం ఇందాక చెప్పాను కదా సమస్య, చెరువు దగ్గరికి వెళ్ళి నీరు వాళ్ళు ఆఖరి ఇంట్లో బటన్ నొక్కితే నీరు వచ్చేస్తుంది. అది కూడా లేదు. ఈదుల్లో కుళాయి ఇప్పేస్తారు బే రావాలని. నేను ఆ కుళాయి పదకొట్టేసి డైరెక్ట్ పైప్ వచ్చేస్తుంది. ఎంత నీరు వేస్ట్ అయిపోతుందో మీకు తెలుసు. కాబట్టి అలాగే ఈ వేలన వ్యవస్థను రద్దు చేసి మన రేషన్ డీలర్స్ అలాగే సివిల్ సప్లై సంబంధించిన అధికారుల సమక్షంలో ఒక మంచి కార్యక్రమం ప్రారంభించి ఆ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వేదిక పైన పెద్దలు ముఖ్య అతిథులు తోట నగేష్ గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షులు పొద్దు గారికి, టౌన్ పార్టీ అధ్యక్షులు వరహాల్ గారికి, అలాగే మన మజ్జూర్ నారాయణరావు గారు, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు రమకుమారి, అలాగే మన మహిళా జనసేన వీర మహిళలు మన పద్మ గారు, అలాగే వార్డు సభ్యులు భవానీ గారు, భారతి గారికి, అలాగే మన జిల్లా ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి కేరి గారు, అలాగే టౌన్ జనసేన అధ్యక్షులు మన దొర, అలాగే మన స్థానిక తహసీల్దార్ ఆనంద్ గారికి, అలాగే వేదిక ముందున్న పెద్దలందరూ ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం గురించి పూర్తి వివరాలు మన నగేష్ గారు చెప్పడం జరిగింది. ఒక విషయం దీని మీద చెప్పాల్సింది ఏంటంటే, మన గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక రేషన్ డిపో ఉంటాం. ఆ రేషన్ డిపో నుంచి ప్రజలందరూ వాళ్ళకి వీలైన సమయాల్లో వచ్చి ఆ రేషన్ డిపోకి వెళ్ళి వాళ్ళు అనుకూలమైన సమయంలో వచ్చి తీసుకెళ్ళే సందర్భం ఉండేది. అలాగే రేషన్ డీలర్స్ కూడా వాళ్ళకి ప్రతి నెల వాళ్ళతో ఉన్న దాంతో వాళ్ళకి అవకాశం బట్టి వాళ్ళకి కన్వీనెంట్ టైం ఇచ్చి కొంచెం కవర్ చేసే పరిస్థితి ఉంటుంది. గత ప్రభుత్వంలో మీకు ఇంటింటికి ఇస్తానని చెప్పి ఒక వెహికల్స్ని పెట్టి వాళ్ళకి ఒక అమౌంట్ వేస్ట్ అవటమే కాకుండా వాళ్ళు కూడా ఏం చేసేవారు, తీసుకెళ్ళి ఒక ఈది మధ్యలో పెట్టి డిస్పోజన్ చేసేవారు. డిస్పోజన్ చేయటం వల్ల వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడే కంపల్సరీ మనం ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళు వెళ్ళి అక్కడ తీసుకోవాల్సిన సందర్భం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అక్కడికి వచ్చినట్టు తీసుకోలేకపోతే మళ్ళీ వాళ్ళు తీసుకోవడానికే అక్కడ అవకాశం ఉండదు. కాబట్టి అదే నడి రోడ్లో ఎండలో నిలబడి తీసుకునే కార్యక్రమం కూడా ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నేతృత్వంలో కూటమి ఏర్పడిన తర్వాత ఈ తాలూకు ఇబ్బందులు కూడా మనం దృష్టిలో తీసుకుని ఈ డీలర్స్ కూడా పదే ఇక్కడ ఉన్న ఇబ్బందులన్నీ కూడా తెలియపరచడంతో కూటమి ప్రభుత్వం అంతా కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకుని ఈరోజు ప్రజలందరికీ అందుబాటులో ఉన్న విధంగా రేషన్ డిపోలో ఈ సరుకుల పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమం చేసినందుకు మన స్థానిక మంత్రి గారైన వంగలపూడి అనిత గారికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, ఈ మన సివిల్ సప్లైస్ సంబంధించిన మంత్రి గారైన నాదెండ్ల మనోహర్ అందరికి కూడా ప్రజలందరి తరఫున ఈ ప్రజల తాలూకు ఇబ్బందిని పరిశీలించినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఉన్న డిపోలకు సంబంధించి మీకు సంబంధించిన ప్రభుత్వంలో సుమారు 1600 కోట్లు ఖర్చు పెట్టి ఈ వ్యాన్ల ద్వారా ఏదో వీధి చివరి పెట్టి సరుకులు 1-2 రోజులు ఇచ్చి అందకపోతే వాళ్ళు ఇంకా మళ్ళీ తీసుకునే పరిస్థితులు లేకుండా అప్పుడు ప్రభుత్వం వ్యవహరించింది. దీన్ని మన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గమనించి ఈ ఇబ్బందులు కలగకూడదని చెప్పి గత విధంగానే 1 నుంచి 15వ తారీఖు వరకు కూడా 2 పూటలు కూడా పని చేసుకుని వెళ్ళి వచ్చే సాయంత్రం 8 గంటల వరకు కూడా ప్రతి ఒక్క వినియోగదారుడికి అందుబాటులో ఉండే విధంగా ఈ కార్యక్రమానికి చేపట్టేలాగా శ్రీకారం చుట్టారు. ప్రజలందరూ కూడా దీన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా ఈ సరుకులు తీసుకుని వినియోగించాలని కోరుకుంటున్నాను. ఇలా తీసుకున్న పక్షంలో గత ప్రభుత్వంలాగే అక్రమ రవాణాకి
చోటు చేసుకుంటుందని చెప్పి ఆ విధంగా కలగకుండా ప్రతి వినియోగదారుడు కూడా తమ సరుకులు తీసుకుని మన ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ ఊర్లోకి ఒక బండి మీద బియ్యం తెచ్చి ఇచ్చేవారు. ఈ నెల నుంచి ఆ సిస్టమ్ మానేశారు, తీసేశారు గవర్నమెంట్. ఏంటంటే ఇప్పుడు గ్రామాల్లో అందరూ రైతులే ఉంటారు మ్యాక్సిమం. వాళ్ళు పనులకు వెళ్ళి వచ్చి డిపోకి వెళ్ళి తీసుకునే అవకాశం కల్పించారండి. దాన్ని టైమింగ్స్ ఉదయం 8 గంటల నుంచి మధ్య 12 గంటల వరకు, అదేవిధంగా సాయంకాలం 4 గంటల నుంచి మరి రాత్రి 8 గంటల వరకు. ఎవరైనా వికలాంగులు అయ్యుండి 60 సంవత్సరాలు పైబడి ఉంటే వాళ్ళకి డీలర్ గారే ఇంటికి వచ్చి వాళ్ళకు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారండి. ఇది చాలా మంచి అవకాశం అండి. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇంతకుముందులాగే ఒకవేళ మన రేషన్ కార్డు వేరే డిపోలో ఉంటే మాకు అందుబాటులో మన పక్క డిపోకి తీసుకోవచ్చు. మనం అవకాశం ఇప్పుడు కూడా ఉన్నది. కాబట్టి కార్డు హోల్డర్ అందరూ ఇబ్బంది పడకుండా మీ పనులకు వెళ్ళుకొని అటు నుంచి వచ్చి కూడా మీ డిపోకి వెళ్ళి మీరు రైస్ తీసుకోవచ్చండి. ఎటువంటి ఇబ్బంది పడడానికి లేదు. మీకు ఏమైనా సమస్యలు వస్తే డీలర్ ద్వారా మాకు చెప్పినా పర్లేదు, ఆఫీస్కి వచ్చి చెప్పినా పర్లేదు, అంటే దాన్ని రెక్టిఫై చేస్తామండి. అదేవిధంగా న్యూ కార్డులు కూడా చేస్తున్నామండి. మీ దగ్గర సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకుంటే స్ప్లిట్టింగ్ కార్డులు కానీ ఏ రకాల కార్డులు ఉన్నాయండి. డెత్ కార్డులు కానీ, డిలేషన్స్ కానీ, మోడిఫికేషన్స్, న్యూ రేషన్ కార్డులు ఇవన్నీ ఉన్నాయండి. అప్లై చేసుకుంటే అవి కూడా కార్డులు కూడా ఇస్తారండి 1-2 మంత్స్లోనే. ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం అండి. ఈనాటి ఈ సేవా కార్యక్రమానికి కారణం ఏంటంటే ముఖ్యంగా గత 60-70 సంవత్సరాలుగా మేము రేషన్ డీలర్లు నడుపుకుంటూ బతుకు తెరువు చూసుకుంటున్నాం. ఇదే రేషన్ డిపో నిర్వహణ కూడా కష్టమైనప్పుడు కూడా గత 4 సంవత్సరాల క్రితం వరకు సక్సెస్ఫుల్గా నడిపించాం. గత కొన్ని అనివార్య కారణాల వల్ల డీలర్కి ప్రజలకి మధ్యగా MDU వ్యాన్లు రావడం జరిగింది. వాళ్ళకి 21,000 ప్లస్ ఎమ్యూనిటీస్ కనిపిస్తూ మాకు అదే కమిషన్ ఒకే రూపాయి కల్పిస్తూ జరుగుతుందండి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు న్యాయం జరిగింది. డీలర్ అసోసియేషన్ స్టేట్ వైడ్ పోరాటం ఫలించింది కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది. డీలర్ అసోసియేషన్ తరఫున గతంలో వచ్చిన ఈ వ్యాన్ల వారు ఎక్కడో ఒక చోటు పెట్టి ప్రజలందరినీ కూడా ఇంట్లో ఆడవాళ్ళని సైతం కూడా ఎండలో నిలబెట్టి ఇవ్వడం జరిగేది. సర్వర్ ప్రాబ్లం అనో ఇంకోటనో తక్కువ లెవెల్ తీసుకొచ్చి మళ్ళీ వస్తాం మీ వీధిలోకి అని చెప్పి వెళ్ళిపోయేవారు. తర్వాత మళ్ళీ వచ్చేవారు కాదు. యథావిధిగా వాళ్ళకి చాలామంది తెలియక మళ్ళీ డిపోల దగ్గరికి వచ్చేవారు. అమ్మ మాకు అధికారం లేదు, MDU వ్యాన్ల వారిని అడగండి అంటే వాళ్ళు కనబడేవారు కాదు. రకరకాల కారణాలు చెప్పించి తప్పించుకునేవారు. మా డీలర్స్ అసోసియేషన్ తరఫున ఈ కూటమి బీజేపీ, జనసేన, టీడీపీ ఈ ముగ్గురు కలిపి కూడా మాకు న్యాయం చేశారు. కాబట్టి మేము కూడా జాగ్రత్తగా ఇది మేము సద్వినియోగం చేసుకుంటూ వచ్చిన రేషన్ కార్డు హోల్డర్లకి ఒకరిద్దరు అటు ఇటుగా సమాధానాలు చెప్పినా సరే వారిని కూడా సక్రమంగా వచ్చిన వారికి గౌరవంగా కూర్చోబెట్టి మర్యాదగా వారికి రావాల్సిన కోట న్యాయబద్ధంగా కొలతల్లో ఎటువంటి తేడా లేకుండా ఇచ్చి వారి మన్నలను పొంది ఈ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు తేవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. నమస్కారం. అండి. ఈరోజు 1వ తారీఖు రేషన్ డిపో దగ్గర రేషన్ ఇచ్చే కార్యక్రమం ఈరోజు మరి మా ఊరు గ్రామ పెద్దలైన తోట నగేష్ గారు, చిట్టుబాబు గారు, వరహాల్ గారు అందరూ కలిపి ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇక్కడ స్టార్ట్ చేశారు. మరి ఈ రేషన్ గత ప్రభుత్వంలో ప్రతి నెల వీధికి వ్యాన్ల మీద వచ్చేదండి. ఆ వ్యాన్ అదేదో ఒక శబ్దం వచ్చేది. ఆ శబ్దంతో వచ్చేటప్పుడు గవ్వుకొని అందరూ ఇళ్లలో వంటలు చేసే వాళ్ళు కూడా వచ్చి సడన్గా వచ్చి రేషన్ తీసుకోవాల్సి వచ్చేది. అప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఎందుకంటే టైంకి ఇంటి దగ్గర లేకపోయినా ఎక్కడికైనా బయటకు వెళ్ళినా మళ్ళీ వాళ్ళకి ఆ నెల రేషన్ వచ్చేది కాదు. మళ్ళీ వాళ్ళందరూ కలిపి డిపో దగ్గరికి వచ్చేవారు. అలాగే గతంలో వ్యాన్ల మీద వచ్చిన రేషన్ అతను పెద్దవాళ్ళు ఎవరైనా ఒక మూట సాయం చేయబాబు వ్యాన్ మీద ఉన్న బియ్యం కింద పెట్టమన్నా సరే పెట్టేవారు కాదు. చాలా ఇబ్బందులు పడేవారు. కాకపోతే ఇప్పుడు ఇలా రేషన్స్ ఇవ్వడం వల్ల కూడా అందరూ వస్తారు, తీసుకుంటారు. తీసుకోలేని వాళ్ళకి గవర్నమెంటే చెప్పింది మీ ఇంటికే వచ్చేస్తామన్నదే. పెద్దవాళ్ళకి, ముసలి వాళ్ళకి, దివ్యాంగులకి వీళ్ళకి కూడా ప్రభుత్వం వ్యాన్ ఏదో ఏర్పాటు చేసి వాళ్ళకి స్వయంగా పట్టుకెళ్ళి ఇస్తారు. ఇలాగే అందుబాటులో ఉన్న వాళ్ళు కూడా వచ్చి రేషన్ తీసుకోవడం అన్నది కూడా మనకి గౌరవమే. ఎందుకంటే ఇచ్చేది ఫ్రీ రేషన్ కూడా ఉంది ఇందులో. అలాగే మనకందరికీ ఈ సరుకులు, పంచదార, ఒక్కొక్కసారి పప్పు ఇస్తుంటారు, బియ్యం ఇస్తుంటారు, ఇవన్నీ ఇస్తుంటారు. ఇవి కూడా గౌరవంగా వచ్చి మనం రేషన్కి వచ్చి మనకి ఇది ఒక హక్కుగా ఫీల్ అయ్యి తీసుకుంటున్నాం అన్నమాట. గవర్నమెంట్ ఇచ్చిన పథకాన్ని మనం వినియోగించుకుంటున్నాం. కాబట్టి ఇలా రేషన్ తీసుకోవడం కూడా అందరికీ ఇష్టమేనండి. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారికి వందనాలు, పెద్దలకు అందరికీ నా వందనాలు. కానీ కోట ఏ టైంకి వచ్చినా మాకు రేషన్కి రాబోతుకి మాకు ఇస్తున్నారు. రేషన్కి కోట కాడికి వచ్చే తీసుకోను మాకు బాగుంటాయి. కానీ మాకు కోటకు రేషన్కి వచ్చే తీసుకోను. మాకు ఏ టైంకి వచ్చినా మాకు రేషన్ అందుబాటులో మాకు దగ్గరగా బాగా ఉంది.
రేషన్ తీసుకోవటానికి కూడా ఏది అడిగినా సరే మాకు వచ్చినవన్నీ కూడా ఇస్తున్నారు రేషన్లోని. కానీ ఏమి తక్కువ చేయలేదు, అన్నీ బాగానే ఇస్తున్నారు. మరి రేషన్ ఇలాగే ఉండడమే మాకు మంచిదని మేము అనుకుంటున్నాము. అందరికీ నా వందనాలు చెప్పుకుంటున్నాను.